జై శ్రీమన్నారాయణ. వీక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనం మంచి కోరేవాళ్ళు మనం తప్పు చేస్తే కోపంగా మాట్లాడతారు. మోసం చేసేవాళ్ళు నవ్వుతూ చుట్టూ తిరుగుతారు. ఉన్నది ఉన్నట్లు చెప్పేవాళ్లను శత్రువుగా చూస్తాం. మాయమాటలు చెప్పేవాళ్లను ఈజీగా నమ్మేస్తాం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, జనవరి 13, 2025 సోమవారం. తిథి పౌర్ణమి రాత్రి 3:56 వరకు, తదుపరి పాడ్యమి. నక్షత్రం ఆరుద్ర ఉదయం 10:38 వరకు, తదుపరి పునర్వసు. యోగము ఐంద్రము ఉదయం 6:45 వరకు, తదుపరి వైద్యుతి. కరణం విష్టి సాయంత్రం 4:26 వరకు, తదుపరి భవ. రాత్రి 3:56 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 6:39. సూర్యాస్తమయం సాయంత్రం 5:53. చంద్రోదయం సాయంత్రం 5:21. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 8:03 నుండి 9:28 వరకు. యమగండం ఉదయం 10:52 నుండి మధ్యాహ్నం 12:16 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:41 నుండి 3:05 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుండి 1:24 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:54 నుండి 3:39 వరకు. వర్జము రాత్రి 10:27 నుండి 12:02 వరకు. శుభ సమయాలు అమృత గడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:57 నుండి 5:48 వరకు. శుభ గడియలు ఉదయం 9:30 నుండి 10:16 వరకు. తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 5:52 వరకు. జనవరి 13 సోమవారం. ఈ రోజు ఉదయం 6:45 నుండి తెల్లవారుజామున 4:39 వరకు ఉన్న వైద్యుతి యోగం, తదుపరి వచ్చే విష్కంభ యోగాలు పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక బలమైన లగ్న ముహూర్తాలకు పంచాంగం వల్ల ఏర్పడే దోషాలు ఉండవు కాబట్టి మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. శాకాంబరి పూర్ణిమ, శాకాంబరి దేవి జయంతి. ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి జయంతి. 1948వ సంవత్సరంలో గాంధీజీ గారు తన చిట్ట చివరి నిరాహార దీక్షను చేపట్టారు. హిందూ ముస్లింల సమైక్యతను కోరుతూ కలకత్తాలో ఈ దీక్షకు పూనుకున్నారు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 13 సోమవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వృషభ రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. మిథున రాశి అంతా శుభమే జరుగుతుంది. కర్కాటక రాశి ప్రశాంతంగా గడుపుతారు.
సింహరాశి శాంతంగా ఉండాలి. కన్యా రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. తులా రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. వృశ్చిక రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. ధనుస్సు రాశి రాబడి ఉంటుంది. మకర రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కుంభరాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. మీన రాశి తీపి కబురు వింటారు. ఇవి ఈ రోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.